హాయ్ అండి. ఈరోజు నేను చేప గుడ్డుతో ఫ్రై చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందు చేప గుడ్డు తీసుకొని పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. 2 సార్లు క్లీన్ చేసుకున్నాక తర్వాత స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళు మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడకనివ్వాలండి. దాంట్లో ఉప్పు కారం ఏం వేయకుండా ఉడకనివ్వాలా. ఉడికినాక పక్కన పెట్టేసుకొని చల్లారినాక దాన్ని పొడి పొడి చేసుకోవాలా. పొడి చేసి పక్కన పెట్టుకొని తర్వాత మనం తాలింపు వేసుకుందాము. తాలింపుకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలా. తర్వాత ఫ్రై అయిపోయాక కొంచెం పసుపు వేసుకోవాలా. పసుపు వేసుకున్నాక మనం చేప గుడ్డు కూడా మొత్తం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేప గుడ్డు కూడా అందులో వేసేసుకుందాము. ఫ్రైలోను వేసుకొని మొత్తం నీసు వాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని వేపుకుందాము. చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై. తర్వాత ఫిష్ గుడ్డు ఫ్రై అండి. తర్వాత అది వేగిపోయాక 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం మనకు తగినంత వేసుకోవచ్చండి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేస్తే టేస్ట్ బాగా వచ్చుద్దండి. వేసుకొని ఇంకొక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేపుకుందాము. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని లాస్ట్లో దింపేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి ఫిష్ గుడ్డు ఫ్రై.